హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాగ్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మనం ఇన్ని రోజులు ఎర్న్ చేసినటువంటి డాగ్స్ టోకెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను డాగ్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ మీద చూడండి, డిపాజిట్ టు ఎక్స్చేంజెస్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో డిపాజిట్ టు ఎక్స్చేంజెస్ అనేటటువంటి ఆప్షన్, దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అనేవి వచ్చాయండి. ఒకటి ఎక్స్చేంజెస్ అనేసి, సో రెండోది వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేసి, మూడోది నాన్ కస్టోడియల్ వ్యాలెట్ అనేసి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, డిపాజిట్ టు ఎక్స్చేంజెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్చేంజెస్ అని వచ్చింది చూడండి. సో ఈ ఎక్స్చేంజెస్ అనే ఆప్షన్ మీద దీన్ని ఇలానే ఉంచుకోవాలండి. సో ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఎక్స్చేంజెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లూ మార్క్ అనేది దీని మీద ఉండాలి. దాని తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కేవలం 2 ఎక్స్చేంజెస్ ఇచ్చారండి. ఒకటి ఓకేఎక్స్, రెండోది బైబిట్ అనమాట. సో ఇప్పుడు నేను బైబిట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఓకేఎక్స్ మీద క్లిక్ చేస్తే బాక్స్ అక్కడికి వెళ్తుంది. బైబిట్ మీద క్లిక్ చేశాను నేను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ అనేది ఇక్కడికి వచ్చింది. దాని తర్వాత సెండ్ హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో సెండ్ హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ యాన్ బైబిట్ అకౌంట్ అని వచ్చింది. కింద ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ చూపిస్తుందండి. ఒకటి ఏంటి అంటే బైబిట్ యూఐడి, అంటే మీ బైబిట్ యొక్క యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని మొదటి కాలంలో పేస్ట్ చేయాలి. దాని తర్వాత రెండో కాలంలో డాగ్స్ డిపాజిట్ అడ్రస్, అంటే మీరు బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. దాని తర్వాత మెమో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం ఇదివరకు డిస్కస్ చేశాము, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు మొదటగా నేను ఏం చేస్తానంటే బైబిట్ యొక్క యూజర్ ఐడి ఎక్కడి నుంచి కాపీ చేయాలి అనేసి ఇప్పుడు చూపిస్తాను. సో దానికోసం నేను ఇప్పుడు ఈ అప్లికేషన్ మినిమైజ్ చేసి బైబిట్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను నా బైబిట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో మోల్లో ఉన్నటువంటి ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నా బైబిట్ యొక్క యూజర్ ఐడి యుఐడి అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మీకు కూడా ప్రతి ఒక్కరికి మీ ప్రొఫైల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యుఐడి అని చూపిస్తుంది. ఒకవేళ ఎవరికైనా చూపించలేదు అని అంటే దానికి మీనింగ్ ఏంటంటే మీ అప్లికేషన్ అనేది లాగౌట్ అయింది అనేసి. సో మీరు మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేస్తే ఈ యూఐడి అనేది ఏదైతే ఉందో అది చూపిస్తుంది. సో దీని పక్కనే కాపీ ఆప్షన్ ఉంది చూడండి, యూజర్ ఐడి పక్కన. సో దాని మీద నేను క్లిక్ చేశాను, కాపీడ్ సక్సెస్ఫుల్లీ అని పడింది అనమాట. పడిన తర్వాత నేను మళ్ళీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దానికి వచ్చాను. వచ్చిన తర్వాత బైబిట్ యూఐడి దగ్గర టచ్ చేసి పేస్ట్ చేశాను. సో పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షను డాగ్స్ డిపాజిట్ అడ్రస్ అనమాట. సో దీనికోసం నేను మళ్ళీ బైబిట్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ చేసి మెయిన్ పేజ్కి వచ్చిన తర్వాత అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు డిపాజిట్ ఆప్షన్ ఉంది చూడండి. సో డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి కింద డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయాలి. మీరు టోకెన్స్ని డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి క్రిప్టో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్లో మీరు DOGS డాగ్స్ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మీకు సెర్చ్ రిజల్ట్ ఇక్కడ వస్తుంది. ఒకసారి స్క్రీన్ కిందికి అన్నారంటే సెర్చ్ రిజల్ట్ ఇక్కడ కనిపిస్తుంది డాగ్స్ అనేసి. దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఒకే టాన్ చైన్ మీద మాత్రమే డాగ్స్ టోకెన్ ప్రస్తుతానికి బిల్డ్ అయ్యి ఉంది కాబట్టి టాన్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు డిపాజిట్ అడ్రస్, ట్యాగ్ ఆర్ మెమో లేకపోతే కేటలాగ్ నెంబర్ ఏదైతే ఉందో మూడింటిని కాపీ చేసి ఇవ్వండి అనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు నేను నా బైబిట్లో
డాక్స్ టోకెన్ ఏదైతే ఉందో దాని డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో దాని మీద నేను ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి కాపీ అనే ఆప్షన్ ఉంది. సో ఈ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ అనేది కాపీ అయిందండి. తిరిగి నేను అప్లికేషన్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ రెండో బాక్స్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి అడ్రస్ అనే దాన్ని పేస్ట్ చేశానండి. సో సెకండ్ బాక్స్లో నాకు ఇది రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది పేస్ట్ అయిపోయింది. దాని తర్వాత ఆప్షను మెమో అనే ఆప్షన్ని ఇప్పుడు నేను ఫిల్ చేయాలంటే మళ్ళీ తిరిగి నేను అప్లికేషన్లోకి వెళ్తున్నానండి. సో అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ట్యాగ్ లేకపోతే మెమో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇప్పుడు కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసిన తర్వాత తిరిగి వచ్చేసి ఇక్కడ మెమో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో టచ్ చేసి పేస్ట్ కొట్టాను. సో పేస్ట్ కొట్టిన తర్వాత కింద సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెండ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో సెండ్ అనే ఆప్షన్ మీద ఇప్పుడు నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి ఇంకోసారి చెక్ చేసుకోమంటుంది. యూజర్ ఐడి, డిపాజిట్ అడ్రస్, మెమో, తర్వాత కేవైసీ మీరు క్వాలిఫై అయ్యారా అనేసి కూడా అడుగుతుంది. సో అవన్నీ చూసిన తర్వాత అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద ఐ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. సో దాని మీద నేను ఇప్పుడు క్లిక్ క్లిక్ చేసిన తర్వాత డిపాజిట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, నౌ బీ రెడీ ఫర్ ది లిస్టింగ్ ఆన్ August 20 అని ఉంది. సో అంతేనండి. సో డిపాజిట్ అనేది మనకు సక్సెస్ అవుతుంది, అంటే ప్రోగ్రెస్ అవుతుంది. August 20వ తేదీ మీరు ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మీరు విత్డ్రాల్ చేసినవి అవి మీ ఎక్స్చేంజ్కి డిపాజిట్ చేయబడతాయి అనేసి ఇక్కడ చెప్పారనమాట. కింద ఏదో ఉఫ్ అనే ఒక డైలాగ్ వచ్చింది. స్టిల్ నో ప్రాబ్లం, డిపాజిట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది కాబట్టి సో సక్సెస్ అయినట్టే. మనం పెట్టినటువంటి రిక్వెస్ట్ కింద ఉఫ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను ఒకసారి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందనే చూద్దాం. సో చూడండి క్లియర్గా మెయిన్ పేజ్ మీదకి వచ్చిన తర్వాత క్లియర్గా ఈ నా టోకెన్స్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా విత్డ్రా అవుతున్నట్టు 91,797 డాక్స్ విత్డ్రాయింగ్ అనేసి క్లియర్గా మనకు ఆప్షన్ అనేది వచ్చేసింది. సో ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఎవరు కూడా వరీ అవ్వనవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా మీరు ప్రొవైడ్ చేస్తూ వెళితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఆ టోకెన్స్ అనేవి ఈ నెల 20వ తేదీ మీకు కరెక్ట్గా ట్రేడింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కానీ అంతకంటే ముందు కానీ ఈ టోకెన్స్ అనేవి మీరు ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి వచ్చేస్తాయి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ డాక్స్ని విత్డ్రాల్ చేసుకునే ప్రాసెస్. ఇక్కడ ఎటువంటి గ్యాస్ ఫీజు లేదు. నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను. ఈరోజు 2 వీడియోస్ చేశాను డాక్స్ టోకెన్ గురించి, విత్డ్రాల్ గురించి. సో ఆ టోకెన్స్ ఆ వీడియోస్లో నేను క్లియర్గా చెప్పాను టాన్ గ్యాస్ ఫీజు అనేది ఉండదు అనేసి. సో అలానే జరిగింది. టాన్ గ్యాస్ ఫీజు అనేది అడగలేదన్నమాట. సో ఇక్కడ మనకు 100% విత్డ్రాల్ అనేది ఇచ్చారు. ఎక్కడ కూడా కన్వర్షన్ అనేది జరగలేదు. మనం ఎన్ని టోకెన్స్ మైన్ చేసామో అన్ని టోకెన్స్ని వీళ్ళు విత్డ్రాల్గా ఇచ్చారనమాట. సో ఇది టోటల్ ప్రాసెస్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ ఈ వీడియో యొక్క కామెంట్లో మీరు తెలియజేయండి. నేను మీ డౌట్స్ గురించి అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక నెక్స్ట్ వీడియో కానీ లేకపోతే మీకు అక్కడ రిప్లైస్ ఇవ్వడం కానీ చేస్తాను. సో ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.